జేసీ పవన్ రాజకీయ అడుగులపై జోరుగా ప్రచారం సాగుతుంది. జేసీ పవన్ వైసీపీలో చేరుతున్నట్లుగా కూడా వరుసగా గత కొన్ని రోజులుగా కూడా కథనాలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం పార్టీ మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు జేసీ పవన్ అని కూడా తెలుస్తుంది. పూర్తిగా కూడా ఇప్పటి వరకు కూడా జేసీ పవన్ వ్యాపారాలకే పరిమితమయ్యారు. ఇక ఏపీలో ఎన్నికలకు మరే 3 ఏళ్ల సమయం ఉండగానే జేసీ పవన్ పార్టీ మారుతారంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అనంతపురం జిల్లాలో కూడా గత కొద్ది రోజులుగా కూడా ఈ రాజకీయ సమీకరణాల పేరుతో కూడా ఇప్పుడు కొత్త ప్రచారాలు జోరందుకుంటూ ఉన్నాయి. సీనియర్ నేత మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ ఇటు వైసీపీలో చేరుతారని కూడా పెద్దగా వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని కూడా తాను నిర్ణయం తీసుకుంటున్నట్లుగా కూడా వైసీపీలో చేరబోతున్నట్టుగా వస్తున్న వార్తల గురించిన డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, జేసీ పవన్ పార్టీ మారుతున్నారు అని చెప్పి కూడా గత కొన్ని రోజులుగానైతే ప్రచారం జోరందుకుంది. అసలు వాస్తవం ఏంటి? రేణు, ఏదైతే గత కొద్ది రోజులుగా జేసీ పవన్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారాలన్నీ ఒట్టిదేనంటూ జేసీ పవన్ కుమార్ రెడ్డి కొట్టిపారేశారు. ఎందుకంటే ఆయన గత కొద్ది రోజుల క్రితం కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో కూడా మాట్లాడినప్పుడు ఎన్నికలకు 3 సంవత్సరాల సమయం ఉంది, అందులో ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు, నేను రాజకీయాలపైన దృష్టి పెడుతూ అటు వ్యాపారాలపైన పూర్తిగా కేంద్రీకరించాను, ఎన్నికల సమయంలో రాజకీయాలు మాట్లాడాలి కానీ ఇంకా ఏదైతే టీడీపీ కూటమిలో మా కుటుంబానికి ప్రాధాన్యత ఉంది, జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు, జేసీ అస్మిత్ రెడ్డి కావచ్చు ఎమ్మెల్యేగా ఉన్నారు, జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే తన తండ్రి ఏదైతే జేసీ దివాకర్ రెడ్డి ఆరోగ్యం సరిగా లేకపోవడం, అందులో వ్యాపారాలకు పరిమితం కావడం, వీటినన్నిటి దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికైతే తాను వైసీపీలో చేరడం లేదని ఆయన స్పష్టత ఇచ్చారు. అదేవిధంగా ఏదైతే జరుగుతున్న ఊహాజనిత నిర్ణయాలను కూడా ఆయన ఖండించారు. ఎక్కడ ఏదైతే టీడీపీలో కుటుంబానికి ఒకే సీటు, వచ్చే ఎన్నికల నాటికి ఈ ఏదైతే టీడీపీ కుటుంబం తీసుకున్న ఈ నిర్ణయం కంటిన్యూ అవుతుందా లేదా అనేది కూడా ఇప్పటికిప్పుడు తేల్చే వ్యవహారం కాదు. అయితే గత ఎన్నికల్లో అవకాశం లేదు కాబట్టి మా కుటుంబానికి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే టికెట్ ఒకే ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, ఎంపీ టికెట్ ఇవ్వలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో ఏదైతే టీడీపీ కూటమి ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉంటుందా లేదా అనేది కూడా వేచి చూడాలి. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే జేసీ పవన్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరతారంటే జరిగిన ప్రచారాన్ని కొట్టిపారేశారు. అది వైసీపీలోకి పోడు, వైసీపీలో చేరడం అంటూ ఏదైతే రాజకీయ వర్గాల్లో కూడా ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికిప్పుడు జేసీ కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీలకి ఆహ్వానించే పరిస్థితి లేదని కూడా మరోవైపు నుంచి ఈ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే జేసీ కుటుంబాన్ని వైసీపీలకు ఆహ్వానించే కొద్దీ జిల్లాలో ఉన్న మిగిలిన నేతలను సంప్రదించాల్సిన పరిస్థితి ఉంటుంది. అక్కడ జరిగే రాజకీయ పరిణామాల్లో మార్పుల్లో భాగంగా కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఏదైతే 3 సంవత్సరాల పైగా కాలం ఉంది, ఏదైతే ఎన్నికలకు ముందు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి తాను వ్యాపారాలపైన దృష్టి పెట్టారని జేసీ పవన్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారని క్లియర్ గా రాజకీయ వర్గాల్లో ఒక స్పష్టమైన సమాచారం ప్రచారం జరుగుతుంది. రేణు, అయితే కిరణ్, గతంలో కూడా 2019లో కూడా జేసీ పవన్ ని వైసీపీలో చేర్చుకునేందుకు పెద్ద ఎత్తున కూడా ప్రయత్నాలు కొనసాగాయి అని చెప్పి కూడా ఒక వార్త ఉంది. రేణు, మంచి ప్రశ్న రేణు. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో భాగంగా ఆయా జిల్లాలు పర్యటించినప్పుడు ఆ జిల్లాలో ఉన్న సీనియర్ కుటుంబాలు, రాజకీయ కుటుంబాలు, ఏదైతే బలమైన రాజకీయ కుటుంబాలు, బలమైన నేపథ్యం ఉన్న కుటుంబాలను కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. అందులో భాగంగా ఏదైతే వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డి ఆత్మైన ఒక కీలక నేత జేసీ కుటుంబాన్ని సంప్రదించారు. పవన్ కుమార్ రెడ్డికి ఎంపీ టికెట్ ఆఫర్ ఇచ్చారు. 2019 ఎన్నికల ముందు ఎంపీ టికెట్ ఆఫర్ ఇచ్చారు. అదేవిధంగా తన పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతే అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా జేసీ కుటుంబానికి అనుకూలమైన అభ్యర్థులు నిలబెట్టుకోవచ్చు అంటూ వైసీపీ ఆఫర్ ఇచ్చింది. అయితే ఆ రోజు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఏదైతే జేసీ కుటుంబం 2014 నుంచి టీడీపీలో కొనసాగుతుంది. ఎందుకంటే వాళ్ళు 2014 రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ లో నుంచి టీడీపీలో చేరారు. ఆ రోజు ఉన్న పరిణామాలలో వైఎస్ఆర్సీపీలో చేరిన పరిస్థితి లేదు. అయితే 2019 ఎన్నికలకు ముందు ఏదైతే వైసీపీ జేసీ పవన్ కుమార్ రెడ్డిని సంప్రదించిన తర్వాత కూడా ఆ రోజు ఉన్న పరిణామాల్లో ఆయన వైసీపీలో చేరలేదు. ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఆ రోజు ఉన్న రాజకీయ పరిణామాల్లో మార్పుల్లో భాగంగా ఆయన నిర్ణయం తీసుకోలేకపోయారు. ఆ రోజు నిర్ణయం తీసుకుని అంటే ఆయన రాజకీయ భవిష్యత్తు మరోలా ఉండేదంటూ రాజకీయ వర్గాల ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికి ఏదైతే జరుగుతున్న ప్రచారం ప్రస్తుతానికైతే ఆయన ఖండించారు. రాబోయే భవిష్యత్ ఎన్నికలు ఎలా ఉంటాయనేది మనం ఈరోజు చెప్పలేం, ఎందుకంటే దానికి మరింత సమయం ఉంది అంటూ
జేసీ పవన్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్. ఎందుకంటే రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు, ఈ రోజు ఈ పార్టీలో ఉన్నా రేపు ఇంకొక పార్టీలో ఉండొచ్చు అంటూ గతంలో కూడా ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి మాకు బంధువు, జగన్మోహన్ రెడ్డికి మేము కావాల్సిన వాళ్ళం అంటూ కూడా పలుమార్లు ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మధ్య కాలంలో కూడా మనం చూసాము, గతంలో దూకుడుగా వ్యవహరించిన జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఇప్పుడు ఈ పరిణామాల్లో ఏదైతే లోకల్ రాజకీయాల మీద ఏదైతే పెద్దారెడ్డి పైన తర్వాత వెంకటరామరెడ్డి పైన దృష్టి పెట్టారు తప్పితే ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి నేరుగా విమర్శించలేదు. ఇది రాజకీయాల్లో మార్పు జరుగుతుందా అంటూ అనంతపురం ప్రజల్లో కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి. అయితే ఈ వ్యవహారం అంతా తేలడానికి మరికొద్ది రోజులు సమయం పడుతుంది, ఎందుకంటే ఎలక్షన్లు సుదీర్ఘ కాలం ఉంది. ప్రస్తుతానికి ఏదైతే జేసీ కుటుంబం అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రచారానికి కారణం ఏంటంటే రానున్న ఎలక్షన్స్ లో ఇప్పుడు టీడీపీ తరపున పోటీ చేయాలన్నా కానీ ఇప్పుడు జేసీ ఫ్యామిలీ నుంచి ఒక్కరికే టికెట్ ఇవ్వగలరు. జేసీ అస్మిత్ రెడ్డి ఆల్రెడీ కూడా ఉన్నారు. మరి అలాంటి టైంలో జేసీ పవన్ పరిస్థితి ఏంటి? మరి వీళ్ళిద్దరికీ టికెట్ వస్తుందా? ఈ నేపథ్యంలోనే ఒకరు పార్టీ మారుతారు, జేసీ పవన్ పార్టీ మారుతారు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. ఎస్ రేణు, ఏదైతే టీడీపీ కూటమి ఈ 2024 ఎన్నికలకు ముందు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ ప్రణాళిక ప్రకారం, ఆ ప్లాట్ఫామ్ ప్రకారం ఏదైతే కుటుంబానికి ఒక సీట్ అంటూ ఆ రోజు ప్రచారం జరిగింది. అయితే ఆ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో కొంతమందికి 2-3 టికెట్ ఇవ్వడం జరిగింది. ఎంపీ రామ్మోహన్ నాయుడుకు ఎంపీ టికెట్ ఇచ్చారు, అదేవిధంగా అచ్చెన్నాయుడుకి ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వడం జరిగింది. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, అట్ ది సేమ్ టైం బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు, అట్ ది సేమ్ టైం ఏదైతే నారా లోకేష్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. ఏదైతే ఒక కుటుంబానికి సంబంధించి బంధువులు దగ్గర నేపథ్యం ఉన్నా కూడా 2-3 టికెట్లు ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇదే పరిస్థితి వచ్చే ఎన్నికల వరకు కొనసాగుతుందా లేదా అని చెప్పలేని పరిస్థితి ఉంది. ఏదైతే జేసీ పవన్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ రోజు ఉన్న నేపథ్యంలో ఆయన ఓ క్లారిటీకి వచ్చే అవకాశాలు లేవు. అయితే 2024 ఎన్నికల్లో జరిగిన పరిణామం 2029 ఎన్నికల్లో జరుగుతుందని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ రోజు టీడీపీ ఎంపీ టికెట్ పవన్ కుమార్ రెడ్డికి, ఎమ్మెల్యే టికెట్ అస్మిత్ రెడ్డికి ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజకీయ నేపథ్యం బలమైన కుటుంబాలను అటు టీడీపీ కూడా అంత తేలిగ్గా వదులుకునే పరిస్థితి రాజకీయాల్లో ఉండదు. ఎందుకంటే రాజకీయాల్లో అప్పటికప్పుడు పరిణామాలు మారుతూ ఉంటాయి, గెలిచే అభ్యర్థి వైపే పార్టీలు మొగ్గు చూపుతాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు ఏదైతే జేసీ పవన్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరే అంశం తేలే వ్యవహారం కాదు, ఆయన వైసీపీలో చేరనంటే ఇప్పటికి క్లారిటీ వచ్చింది. అయితే రాబోయే 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీలు రాజకీయ వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. అందులో భాగంగా జేసీ పవన్ కుమార్ రెడ్డిపై ప్రచారాలు ఊపందుకున్నాయి. ఎందుకంటే ఏదైతే బలమైన నేపథ్యం ఉందో, బలమైన కుటుంబం కాబట్టి అనంతపురం జిల్లాలో ఎంపీ ఏదైతే గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీ ఓడిపోవడం జరిగింది. రాబోయే రోజులు ఏదైనా కుల ఈక్వేషన్ ఆధారంగా రెడ్డి సామాజిక వర్గానికి అనంతపురం ఎంపీ టికెట్ ఇవ్వాలన్నప్పుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి ఆయన పేరు ప్రముఖంగా వినిపించే అవకాశాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. రాజకీయ వర్గాల్లో కూడా జేసీ పవన్ కుమార్ రెడ్డి రాబోయే రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారంటూ ప్రచారం అయితే నడుస్తుంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక జేసీ పవన్ రెడ్డి కూడా వైసీపీలో చేరుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున కూడా వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లోనైతే ఆయన పార్టీ మారేందుకు సిద్ధంగా లేరని తెలుస్తూ ఉంది. వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అయితే 2019 ఎన్నికల్లోనే పవన్ ఇటు కూడా వైసీపీలో చేరేందుకు కూడా అప్పుడు తనకు ఒక ఛాన్స్ వచ్చింది. కానీ ఆ టైంలో కూడా ఆ ఛాన్స్ని తను తీసుకోలేదు. ఒకవేళ గనక ఆ టైంలో గనక ఇటు జేసీ పవన్ గనక ఆ ఛాన్స్ని గనక ఉపయోగించుకొని ఉంటే తన రాజకీయ భవిష్యత్తే వేరే విధంగా ఉండేది. అయితే ఇప్పుడు పార్టీ మారుతారు అంటూ కూడా ప్రచారం సాగుతోంది. కాకపోతే ఇప్పుడు ఆయన పార్టీ మారేందుకైతే సిద్ధంగా లేరు. ఇక తరువాత నెక్స్ట్ రాబోయే ఎన్నికల విషయం అనేది కూడా తరువాత తాను తీసుకునే నిర్ణయం మీదే డిపెండ్ అయి ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఆయన పార్టీ మారటానికైతే సిద్ధంగా లేరు.